जय गुरुदेव दत्ता. Welcome to Om Datta channel. Thank you very much for watching this channel videos. जय गुरुदत्ता. जय गुरुदेव दत्ता. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై. దత్తబంధులందరికీ నమస్కారం అండి. ఆత్మబంధులందరికీ మీకు కూడా నమస్కారము. మనము శ్రీ గురుదత్త ప్రభుల గురించి ఎవరికి తెలియని సమాచారంలో భాగంగా వీడియోలు చేసుకొని ఓం దత్తా ఛానల్లో పోస్ట్ చేసుకుంటున్నాం కదండి. అందులో భాగంగా ఈ రోజు వీడియో ఉంటుందండి. శ్రీ గురుదత్త ప్రభులు ఎవరో కాదు, పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అనే విషయానికి నేను చెప్తూ వెళ్తున్నా అండి. 130 దాటిపోయిన ఎపిసోడ్లు ఉన్నాయండి. అందులో ఈ రోజు మనం మాట్లాడుకోబోయే విషయము చాలా పెద్ద విషయం అండి. మనకు వీడియో క్లారిటీ లేదని చెప్పి నేను డైరెక్ట్ వీడియో చేయడం లేదండి. వాయిస్ తక్కువ వస్తుందని నేను వాయిస్ ఓవర్ ఇస్తూ కూడా చేస్తున్నా. మీరు స్వీకరించగలరు, అర్థం చేసుకోగలరు. జయ గురుదేవ దత్త. అయితే ఈరోజు మనం చెప్పుకోబోయే విషయము, బ్రహ్మగారికి వేదాలు దానం చేశారు శ్రీ గురుదత్త ప్రభులు. అంటే ఆయన విషయం ఏంటిదో, ఎంత పెద్ద విషయమో తెలుసుకుందాం. ఈరోజు మనం శ్రీ గురుదత్త ప్రభుల గురించిన అపారమైన జ్ఞానాన్ని తెలుసుకొని, జ్ఞానం సముపార్జన చేసుకొని దత్త యోగన సాధన చెయ్యాలి. ఇందుకే ఇవన్నీ చేసేది మనం వచ్చిన జన్మరాశిమే అది. అలాగే నేను వీడియో అయిపోయిన తర్వాత మీరు పూర్తిగా వీడియోని స్కిప్ చేయకుండా వినండి. పాప కర్మలు ఎలా దహనం చేసుకోవాలి, కర్మలు ఎందుకు క్రియేట్ అవుతున్నాయి, ప్రారంభ కర్మలు అంటే ఏంటి, సంచిత కర్మలు అంటే ఏంటిది, ఆగామి కర్మలు ఏంటేంటిది ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పుకోవడం జరిగిందండి. దాని గురించిన ఇంకా ఎక్కువ విషయం ఇంకొద్దిగా డెప్త్ విషయము నేను చెప్పబోతున్నా. ఆఖరికి ఇది వీడియో అయిపోయిన తర్వాత నేను చెప్తా అండి, వినండి. జై గురుదేవ దత్త. శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ. ఇది గుర్తుపెట్టుకోండి. నేను చెప్తా ఉంటా, మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. జయ గురుదత్త. జయ గురుదత్త. శ్రీ దత్తాత్రేయ ప్రభులు బ్రహ్మకు వేద దానమొసగుడా. పూర్వము బ్రహ్మ కృతాయుగమున లోకములను, మానసపుత్రులను, దేవ రాక్షస మానవ సమూహాన్ని, వర్ణాశ్రమ ధర్మాలను వేదమును అనుసరించి సృష్టి చేశారు. ఇది కృతాయుగము అనే విషయము ఇప్పటిది కాదండి. ఎప్పుడో ఎన్నో కల్పాంతాలకు ఉన్న ఫస్ట్ వచ్చిన కృతాయుగం. అది గుర్తుపెట్టుకోవాలి. ఈ మొన్న వెళ్ళిన ఇప్పుడు మన కలియుగంలో ఉన్నాము, అంతకుముందున్న కృతాయుగం మాత్రం కాదు. జయ గురుదత్త. బ్రహ్మ సృష్టించిన మహర్షులంతా తపోనిష్ఠులు, జ్ఞానవేత్తలు, విజ్ఞానవంతులే కాని రాగ ద్వేషహీనులై ఇండుట చూచి బ్రహ్మదేవుడు విచారించాడు. మానవులకు కొంచెమైనా అవిద్య అంటే మాయ, అవిద్య ఉంటే తప్ప సృష్టి వైవిధ్యం కొనసాగదనుకున్నాడు, సృష్టి ముందుకు వెళ్ళది అని అనుకున్నాడు. అందుకే తపస్సు, మోహం, మహామోహం అంటే భోగాలను అనుభవించే ఆసక్తి, తామిశ్రం అంటే కోపం, అంధతామిశ్రం అంటే ధనభోగాలు, నష్టపోతే బాధపడడం అనే ఈ 5 అవిద్యలను బ్రహ్మగారు సృష్టించాడు. ఆ బ్రహ్మ ఈ అవిద్యలను జీవుల కోసం సృష్టించగా దైవ సంకల్పమేమో అన్నట్లు అది ఆయననే ఆవరించేసింది. దాంతో బ్రహ్మదేవుడు వేదాలు మర్చిపోయాడు. భగవంతుడా అనుకుంటూ బ్రహ్మ ఎక్కడికి వెళ్ళాలని అర్థం కాక సహ్యాద్రి పర్వతాల వైపు, ఆ సహ్యాద్రి పర్వతం పైన కొలువై ఉన్న జగదాంబిక అయిన రేణుకాదేవిని ధ్యానించాడు. ఆ తల్లి ఆ చిరకాలంలోనే దర్శనమిచ్చింది. సహ్యాద్రి పర్వతం పైన బ్రహ్మగారు వెళ్ళినప్పుడు, ముల్లోకాలచే పూజింపబడే తల్లి, వేదాలను మరిచాను, గాయత్రి మంత్రం కూడా గుర్తుకు రావడం లేదమ్మా, నన్ను అనుగ్రహించి వేదాలను నాకు గుర్తు వచ్చినట్లు చేయి తల్లి అని ప్రార్థించాడు బ్రహ్మగారు. రేణుకాదేవి, ఓ బ్రహ్మదేవా, మునుపు వేదాలు దొంగలింపబడితే శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో వాటిని తెచ్చి నీకు అందించలేదా?
కనుక ఆయననే ప్రార్థించు, నీ కోరిక నెరవేరుతుంది అని పలికింది. బ్రహ్మ వైకుంఠంలో వాసుదేవుణ్ణి వెతకనారంభించాడు. స్వామి కనిపించలేదు. అక్కడ తలుక్కుమనే కృష్ణ అమలక వృక్షం, నల్ల ఉసిరి చెట్టు కనిపించింది. దాన్ని చేతబట్టుకొని బ్రహ్మ మళ్ళీ రేణుకాదేవి దగ్గరికి వచ్చి ఆమె ముందు ఉంచాడు, సహ్యాద్రి పర్వతాల దగ్గర. అమ్మా, స్వామి కనిపించలేదు, ఈ వృక్షం మాత్రం ఉంది, తీసుకొని వచ్చానన్నాడు. రేణుకాదేవి చిరునవ్వుతో, ఓ సృష్టికర్త, శ్రీ గురు దత్తాత్రేయ స్వామి ఈ సహ్యాద్రి పైననే నివసిస్తున్నాడు, ఆయన అనుగ్రహంతో నీ కోరిక నెరవేరుతుందంటూ దత్తస్వామిని ప్రత్యక్షం చేసుకోమని చెప్పుతుంది. జయ గురుదత్త. అయితే రేణుకామాత ఏకవీరామాత, ఏకవీరామాతయే రేణుకామాత. ఆ ఏకవీరామాత సహ్యాద్రి పర్వతం పైన ఇప్పుడు కూడా మాహూర్లో ఉన్నది. ఆమె రేణుకామాత అని కూడా మనము ప్రజలు భక్తులు మొక్కుతూ ఉంటారు. ఆమె ఆద్య పరాశక్తి. ఆమె ఆద్య పరాశక్తి కాబట్టే బ్రహ్మగారు ఆమె దగ్గరికి వెళ్ళి అడగడం జరిగింది. ఇందులో గోప్యమైన విషయాలు ఉంటాయండి. మనం ఏ గ్రంథాలు చదివినా ఇట్లా వివరణాత్మకంగా పెద్దవాళ్ళు చెప్తున్నారు. మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ అయితే అర్థం చేసుకోక మనము ఇట్లా వెళ్తూ ఉంటే అర్థం కాదండి. 1కి 2 సార్లు చదవాలి. నాలాంటి వారు పెట్టే వీడియోలు 1కి 10 సార్లు చూసినా అర్థం కావండి. దత్తార్పణం, దత్తప్రభు దయ కూడా ఉండాలి. జయ గురుదత్త అంటేనే అర్థమవుతుంది. బ్రహ్మగారు వేదాలు మర్చిపోయాడు, అవిద్యను సృష్టించాడు అంటే బ్రహ్మగారు ఎవరిని అడిగి సృష్టించాడో అది రహస్యం. అది అక్కడ జరిగిన పొరపాటు ఏమో దత్తార్పణం. మరి ఆయన ఎక్కడికి వెళ్ళాలి కదా, ఏకవీరమాత దగ్గరికి ఎందుకు వచ్చిండు, ఆమె రేణుకామాత ఆమె దగ్గరికి ఎందుకు వచ్చిండు, సహ్యాద్రి పర్వతాలకే ఎందుకు రావడం జరిగింది? ఇదేనండి రహస్యమైన విషయాలు. అర్థం చేసుకోవాలి. ఈ విషయం కొరకు వెతకాలి. నేను వెతికినా, తెలుసుకున్నా. ఎందుకంటే ఆమె ఆద్య పరాశక్తి. దత్తాత్రేయ భగవానుడు ఆ సహ్యాద్రి పర్వతం పైన ఎందుకు ఉంటాడు, ఆయన ఆశ్రమం అక్కడే ఎందుకు ఉందంటే అర్థం అదే. ఆయన కూడా ఆద్య పరాశక్తి, జగన్మాత. ఆయనకు అభిన్యం వాళ్ళిద్దరు వేరు వేరు కాదు కాబట్టి అక్కడ ఉన్నాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆయనే ఆద్య పరాశక్తి, ఆయన పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ, త్రిపురం నేనే అని చెప్పడం జరిగింది. ఇది విషయం అండి. కాబట్టి గుర్తుపెట్టుకొని శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అనే విషయాలకు ఇవన్నీ నిరూపణలండి. అర్థం చేసుకొని ఎవరో చెప్పిన మాటలు వినకండి. అవి అబద్ధము, అసంబద్ధమైనవి. వారి వ్యూస్ కొరకు ఏమేమో చెప్తుండ్రండి. శ్రీ గురుదత్త ప్రభుల సాంప్రదాయం వేరు, హిందూ సాంప్రదాయం వేరు అన్నట్టు మాట్లాడుతుండ్రు. అది తప్పండి. అది తప్పు కాకపోతే బ్రహ్మగారే ఎందుకు వెళ్ళాలండి వేదాల కొరకు? ఏకవీరమాత దగ్గరికి వెళ్తే ఏకవీరమాత విష్ణులోకం వెళ్ళమంటే విష్ణు భగవాన్ని ప్రార్థించమనంటే అక్కడికి వెళ్తే అక్కడ ఆయన ఉండడు. మరి ఎవరు ఇవ్వాలి? పూర్ణ పరబ్రహ్మ ఇవ్వాలి. సృష్టి చేసిన వారు ఎవరో వారు ఇవ్వాలి. కాబట్టి అప్పుడు అమ్మా శ్రీ గురుదత్త ప్రభులను ప్రార్థించమని చెప్పడం జరుగుతుందండి. ఆయనే జరిగేది ముందు మనం మాట్లాడుకుందాం, మనము తెలుసుకుందాము. శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ. ఆయనే హిందూ మతము ఏ మతాలని ఉండదండి. పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ నిరాకార తత్వము. నిరాకార తత్వమే. నిరాకార తత్వము కొన్ని లక్షల యుగాల నుంచి వెళ్ళి ప్రతి యోగులకు మంచి యోగులకు దర్శనమిస్తూనే ఉన్నాడు శ్రీపాద శ్రీ వల్లభ రూపంలో. ఆ తండ్రినే ఈ రూపము దర్శనము ఇక్కడ జన్మించు తండ్రి, భక్తులకు కలియుగంలో కష్టాలు ఎక్కువ వస్తాయి, మీరు వస్తే అవన్నీ తీరిపోతాయి తండ్రి అని రిక్వెస్ట్ చేసి ప్రార్థించి వారిని అడిగితే దర్శనం ఇచ్చినప్పుడు వారికి అర్థం కాక వారు ఒప్పుకోకపోతే వారు సావిత్రి కాటక చయనమనే యజ్ఞం చేసి వారు ఆ ఫలాన్ని దారబోసి తండ్రిని రిక్వెస్ట్ చేస్తే అప్పుడు సావిత్రి కాటక చయనం చేసినందుకు శ్రీశైల శివలింగానికి, పీఠికాపురంలో ఉన్న కుకుటేశ్వర ఆలయంకు, స్వయంభుదత్తున ఆలయానికి, ఇంకా ఎక్కడెక్కడో వారి మనకు తెలియని విషయాలు ఉన్నాయండి. అన్నిటికీ సూర్యమండలానికి శక్తిపాతం చేసినందుకు వచ్చిన శక్తి జనరేట్ అయినందుకు తండ్రి రావడం జరిగిందండి. ఆ యోగులు, సద్గురులు, సిద్ధులు అడిగిన
ప్రార్థనకు వాళ్ళు రిక్వెస్ట్ను వారి ప్రార్థన మన్నించి కలియుగంలో ప్రత్యక్ష ప్రథమ అవతారంగా జన్మ తీసుకోవడం జరిగింది. ఇవి వేదాలలో ఎక్కడో ఉండవండి. ఇది పరబ్రహ్మ రహస్యం అండి, ఆత్మజ్ఞానం అండి. పరబ్రహ్మ జ్ఞానము ఎక్కడా దొరకదు. అది ధ్యానం చేసుకొని దత్తయోగ సాధన, ఎవరైతే ధ్యానం చేస్తూ చేస్తూ దత్తయోగ సాధనకు వచ్చిన వారికి కొంతలో కొంత అర్థమవుతుందండి. పరబ్రహ్మ జ్ఞానం పూర్తిగా అర్థం కాదు. ఇది గుర్తుపెట్టుకొని మనం ఈ పూర్తిగా ఈ వీడియోను కంప్లీట్ చేసుకొని మళ్ళీ మనం మాట్లాడుకుందామండి. ఈరోజు ఈ వీడియో చాలా మంచిగా ఉంటుందండి, మళ్ళీ చాలా ఇంపార్టెంట్, మనకు అందరికి ఉపయోగపడుతుంది. నాకు కూడా మళ్ళీ స్మరణ చేసుకునే అదృష్టం కలుగుతుందండి. జై గురుదత్త. అప్పుడు రేణుకామాత శ్రీ గురుదత్త ప్రభులను ప్రత్యక్షమయ్యేలాగా చేసింది. బ్రహ్మగారు అడిగితే కాదండి, అమ్మ పిలిస్తేనే తండ్రి శ్రీ గురుదత్త ప్రభులు ప్రత్యక్షం కావడం జరిగింది. జై గురుదత్త. శ్రీ గురుదత్త ప్రభులు అనగా సమేతుడై రేణుకామాతకు బ్రహ్మకేమో కావాలట అని అన్నది. శ్రీ గురుదత్త ప్రభులు అనగా సమేతుడైన దత్తప్రభువు ప్రత్యక్షమైనాడు. అప్పుడు అమ్మ రేణుకామాత బ్రహ్మకేమో కావాలట చెప్పు అని అన్నది. తండ్రి బ్రహ్మదేవుని అయ్యా మీకేమి కావాలనని ప్రశ్నించగా బ్రహ్మగారు స్వామి వేదాలను మరిచాను మళ్ళీ గుర్తు చెయ్యి అని ప్రశ్నించాడు. శ్రీ గురుదత్త ప్రభులు బ్రహ్మతో ఓ సృష్టికర్త, ఆకారం నుండి క్షకారం వరకు అనంతమైన ఒకే నాదం ఉంది. ఆ నాదమే అక్షరాలను ప్రకాశింపచేస్తుంది. నీ ఎదురుగా ఉన్న రేణుకామాతను జగజ్జనని, బ్రహ్మరూపిణి, వేదమాత, సావిత్రి, జగద్ధాత్రి అంటూ కొలుస్తారు. ఆ బ్రహ్మరూపిణికి ఏకమాత్ర, ఏకవీర, ఓంకారైక్య స్వరూప అంటారు. మరియు హ్లాదిని, విమల, ఉత్కర్షిణి, జ్ఞానయోగ, ఈశాన, ప్రాహి, అనుగ్రహ అను 8 పేర్లుండుటచే అష్టపర్యావాచిక అని కూడా పిలుస్తారు. ఆమె ఒకతే అనేక రూపాలు ధరించడం చేత ఏకవీర అని పిలుస్తారు. స్వామి బ్రహ్మతో మళ్ళీ చెప్తున్నాను, ఆమెయే వేదమాత, గాయత్రి, బ్రహ్మరూపిణి అని పలుకగా బ్రహ్మ ఓహో ఏకవీరాదేవి వేదమాత గాయత్రి అయిందా అంటూ అనుకుంటున్న సమయంలోనే అనగాదేవి ముఖం నుండి వేదములు ఆవిర్భవించి రేణుకాదేవిలో లీనమయ్యాయి. బ్రహ్మదేవుడు పరమానందంతో రేణుకామాతను స్తుతిస్తూ ఆ రేణుకామాత ఇచ్చిన వేదాలను తీసుకొని అమ్మా నీ దయవల్ల వేదాలు మళ్ళీ స్ఫురణకు వచ్చాయి. శ్రీ గురుదత్తాత్రేయ ప్రభులు దయ నాకిప్పుడు తెలిసింది. ఆ తండ్రి మూలంగా నీ రూపం అవగాతమయ్యింది. ఓంకారమే నీ నిజస్వరూపము. గాయత్రి మొదలైన ఛందస్సులు నీ అంగాలు. నీవు వేదమాతవు. నీవు మాత్రమే అనంత రూపాలతో భాసిస్తున్నావు అంటూ రేణుకామాతను అనేక విధాలుగా స్తుతించి శ్రీ గురుదత్తాత్రేయ ప్రభులకు వినమ్రంగా నమస్కరించి ఆ తండ్రి ఇచ్చిన వేదాలను తీసుకొని బ్రహ్మలోకానికి వెళ్ళాడు. శ్రీ గురుదత్తాత్రేయ ప్రభులు ఆ వృక్షం కిందనే కూర్చొని ధ్యానంలో మునిగిపోయాడు. అలా శ్రీ గురుదత్తాత్రేయ ప్రభులు బ్రహ్మకు గురువై వేదాలను స్ఫురణకు తెచ్చి అలా ఆయనకు లోకానికి రక్షకుడయ్యాడు. ఆ రేణుకామాత రేణు తపస్సును సంతుష్టురాలై కూతురై జన్మించింది రేణువని మహర్షికి. సాక్షాత్తు పరమేశ్వర రూపమున్న జమదాగ్ని మహర్షికి భార్యగా జీవితం గడిపి పరశురాముడికి జన్మనిచ్చింది. పరశురాముడు ఎవరో కాదు, సాక్షాత్తు విష్ణు అంటూ శ్రీ గురుదత్త ప్రభులు సెలవిచ్చారు. ఇది శ్రీ గురుదత్త ప్రభులు బ్రహ్మగారికి వేదాలు దానం చేసిన విషయం అండి. జయ గురుదత్త. మళ్ళీ మనం శ్రీ గురుదత్త ప్రభుల గురించి మాట్లాడుకుందామండి. శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణపర బ్రహ్మ పరమాత్మ, నిరాకార తత్వము, నిర్గుణ పాదుకలకే ప్రతి దత్త క్షేత్రాల్లో అభిషేకం గాని పూజలు గాని జరుగుతాయండి. ఆ పాదుకలు కనీసం అది కూడా నిరాకార పూజ కిందకి వస్తుంది, సాకార పూజ కిందకి వస్తుంది. నిరాకారము లోకి తీసుకురావాలనే సత్పురుషులు
మనకు చూపెట్టిన అదొక మార్గం అండి. దాన్ని గుర్తుంచుకోవాలి, అర్థం చేసుకోవాలి. శ్రీ గురుదత్త ప్రభులే పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ. వారికి ఇప్పుడు మీకు ఇదే విషయం, ఇంతకుముందు చెప్పిన విషయము, ఆయన వేదాలే ఒక సెకండ్లో అట్లా వచ్చేసినాయి అంటే ఆయన ఎంత పెద్ద శక్తి అండి. ఆద్యపరాశక్తి, దత్తశక్తి, ఇవన్నీ చెప్తూ ఉన్నా కదా నేను. అది అర్థం చేసుకోవాలి. శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ, నిరాకార తత్వం. అయితే ఇప్పుడు మనము ఈ వీడియోలో మనము బ్రహ్మగారికి వేదాలు దానం చేసిండు శ్రీ గురుదత్త ప్రభులు, బ్రహ్మగారికి గురువు అయిండు అని చెప్పడం జరిగింది. మరి ఆ బ్రహ్మగారు ఎవరైతే ఆయనకు మెయిన్ బాస్ సుప్రీం సోల్ ఉంటారో ఆడికే వెళ్తారు కదండి. అందుకే సహ్యాద్రి పర్వతాల దగ్గరికి వచ్చిండు. ఏకవీర మాతను, ఆమె తల్లి కాబట్టి తల్లి తొందరగా కరుణిస్తుంది కాబట్టి ఆమెను వేడుకున్నాడు. ఆమె వేడుకున్నాక ఆమె శ్రీ గురుదత్త ప్రభువును పిలిస్తే వచ్చి వారికి, ఎవరికి, బ్రహ్మగారికి వేదాలు ఇవ్వడం జరిగింది. మరి బ్రహ్మగారే శ్రీ గురుదత్త ప్రభువును పిలవచ్చు కదా. జయ గురుదేవదత్త. ఇది రహస్యమే అండి. దీని కొరకు మళ్ళీ మాట్లాడుకోవాలంటే గంట సేపు పడుతుందండి. గంట సమయం వీడియో అవుతుంది. ఇప్పుడు మాత్రం మనం ఇంపార్టెంట్ విషయం ఇది వచ్చింది కాబట్టి వేదాలు దానం చేసిండు బ్రహ్మగారికి. ఆయన అవిద్యను ఎందుకు దాని ముందుకు ఇచ్చిండు అనేది అదొక టాపిక్ అండి. మనం ఇప్పుడైతే మనం నడిచే టాపిక్ పాపకర్మలు ఎలా దూరం చేసుకోవాలి, పాపకర్మలు ఎందుకు ఎక్కువ ఉద్భవిస్తున్నవి, ఎక్కువ అవుతున్నవి, అవి ఎలా దూరం చేసుకోవాలి, ఈ కష్టాలు ఎలా దూరం చేసుకోవాలి అనే విషయం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నామండి. ప్రశాంతంగా వీక్షించండి, స్కిప్ చేయకుండా వీడియోస్ వినండి. నేను చాలా కష్టపడే నేను చెప్తున్నా. నాకు హెల్త్ బాగలేదు, మీకు తెలియదు. నేను చాలా కష్టపడి చెప్తున్నా మీకు. నేను దత్తప్రభు దైవాలు మాత్రమే, నాదేం లేదు. జయ గురుదేవదత్త. అయితే ఇప్పుడు ఎవరికైతే ఈ కలియుగం అంతానికి వచ్చింది కాబట్టి యోగులు రిక్వెస్ట్ చేస్తే శ్రీ గురుదత్త ప్రభులు శ్రీపాద శ్రీవల్లభ ప్రభు యొక్క అవతారం వచ్చింది అని చెప్పిన. అయితే వేరే దశావతారాలకు అవతారం తీసుకునే ఆస్కారం లేదేమో, వారు తీసుకోలేదు. దత్తార్పణం. శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ. వారు వేదాల్లో ఉన్నారు, అన్నిట్లో ఉంటారు. అంతకన్నా పెద్ద విషయాలు కూడా ఉన్నాయి. ఎవరికి తెలియకపోతే దానికి మనమేం చేయలేమండి. తెలుసుకొని మాట్లాడాలి. కొందరు మాట్లాడుతుండ్రు యూట్యూబర్స్ రాంగ్గా, కానీ తప్పది, వాళ్ళకి తెలియకపోవచ్చు. దత్తార్పణం. దత్తప్రభు క్షమించండి వాళ్ళను. జయ గురుదేవదత్త. అయితే మనం కూడా వాళ్ళని క్రిటిసైజ్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళకి తెలియక మాట్లాడతారు అంతే. అయితే శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ. ఆయనకు అవతారాలు తీసుకోగలుగుతాడు, అంశాలు వస్తాయి ఆయన అంశాలు. అయితే ఎవరికైతే అధికారము మొత్తం ఆయనదే, ప్రపంచం సృష్టి అంతా ఆయనదే కాబట్టి ఆయన ఏమైనా చేయగలుగుతాడు. ఆయనలోకి చేరిపోయిన ఋషులను కానీ మోక్షం పొందిన వారిని కానీ మళ్ళీ జన్మకు రావాలంటే రావాల్సిందే. అవన్నీ అంశావతారాల కిందకి వస్తాయి. ఇవన్నీ తెలియదండి. దశావతారాలు వారి పని అయిపోయాక వెళ్ళిపోతారు. వారు వెళ్ళి కూడా ఈయన దత్తప్రభులే కలిసిపోతారు. పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ దత్తప్రభులే లీనమైపోతారండి. అది తెలుసుకోవాలి ఫస్ట్. వేదాలే ఆయన దగ్గర శునక రూపంలో ఉంటాయంటే ఆయన ఎంత పెద్ద వ్యక్తి అండి. మీకు ఎంత పెద్ద పవర్ అనుకుంటారు. అది పూర్తిగా తెలియకపోతే మాట్లాడకూడదు. అయినా కానీ ఆ తండ్రి ఎవరిని ఏమన్నాడు, ఆయన శిక్షించాడు, ఉద్ధరించేది. అందుకే వచ్చిండు, ఉద్ధరిస్తాడు అంటే అర్థమయ్యేలా చేస్తాడు. శిక్ష అంటే శిక్ష టైట్ స్క్రూ చేసి చేస్తాడు. ఎట్లా రావాలో అట్లా. గిరినార పర్వతంలో 10,000 మెట్లు ఉంటాయండి. 10,000 మెట్లు ఎక్కి రావాలంటే 10,000 మెట్లు అయితే ఎక్కాలే కష్టంగా. అలాగనే ఉంటుంది. అంతా జరిగేది అలానే జరుగుతుంది. తెలియదు, అర్థం కాదు. 10,000 దర్శనం కొరకు వెళ్తున్నారు మీరు అనుకుంటారు. 10,000 మెట్లు ఎక్కేది ఎంత కష్టమైంది. అలాంటివే జరుగుతాయి. దత్తార్పణం. ఆయన ఆశీర్వాదం లేని, ఆయన పిలుపు లేని ఎవరు ఏ క్షేత్రానికి వెళ్ళారు. దత్తార్పణం. ఇది కూడా గుర్తుంచుకోండి. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడే ఎందుకు పాపాలు పెరుగుతున్నవి అన్న విషయంలో, ఎందుకు ఎక్కువ కష్టాలు వస్తున్నవి అన్న విషయంలో మనం మాట్లాడుకుందామండి. అయితే ఇప్పుడు కలియుగం అంతంలోకి వచ్చిందండి. ఎన్నో జన్మలు తీసుకొని 84 లక్షల జీవరాశులలో జన్మ తీసుకొని వచ్చిన ఆ జీవులన్నీ, వృక్ష జాతులు కానీ ప్రాణమున్న ఆత్మ అన్ని జాతులన్నీ ఇప్పుడు జన్మకు వస్తున్నవండి. జన్మకు వచ్చిన వాటికి అవే బుద్ధులు ఉంటాయి, జంతు ఆలోచనలు ఉంటాయి. అలానే ప్రవర్తిస్తున్నారు మానవులు.
కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్యాలను వడి వాటికి లొంగిపోతున్నారు. అది లొంగిపోవాల్సిన అవసరం ఏమిటి అంటే వాళ్ళు ఇంతకుముందు మానవ జన్మ తీసుకున్నవారు కాదు. మేబీ మీరు నేను కూడా కావచ్చు అండి. ఇంతకుముందు మానవ జన్మ తీసుకున్న వాళ్ళం కాకపోవచ్చు. అప్పుడు ఎప్పుడో 84 లక్షల జీవరాశుల కన్నా ముందు తీసుకునే వాళ్ళం కావచ్చు. అప్పుడున్న కర్మలు ఉన్నాయి. మనం వచ్చిన తొందర కర్మలు క్లియర్ చేసుకోవాలి. మానవ జన్మ దొరకడమే చాలా కష్టం. కాబట్టి మనమే పరమాత్మతో మాట్లాడుకొని కంప్లీట్ చేసుకుంటా తండ్రి అని ఆ సంచిత కర్మ నుంచి కొంత తీసుకొని ప్రారంభ కర్మ అనుభవించే కొరకు వచ్చినాం. ఆ ప్రారంభ కర్మలో వచ్చినాం అనుభవించాలి. కలియుగం అంతమవుతున్నది. ఇక్కడ అన్ని ప్రతి ఒక్కరికి కామక్రోధ మోహ లోభ మద మాత్సర్యాలనే రాక్షసులు ఉన్నారు మనం బడి. ఈ పని చేసిన తప్పుడు ఆలోచన తప్పుడు వ్యవహారమే. మనము మాట్లాడుకునేందుకు అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. సోర్స్ ఎక్కువ ఉన్నది. చెడు మాటలు మాట్లాడుకునే టైం ఎక్కువ ఉంది. ఒకప్పుడు పని చేసుకొని వెళ్ళేవారండి. ఇప్పుడు పని చేసుకునేందుకే లేదు. టైంపాస్ అంటే వ్యవహారము. మనము సమయము వృధా చేసుకుని సమయం ఇంకోటి గురించి మాట్లాడుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టే ఇవన్నీ చేసుకొని పాపకర్మలు బాగా పెంచుకుంటున్నాం. ఇంకా నేను పాయింట్ టు పాయింట్ చెప్పలేనండి. తర్వాత వచ్చే వీడియోలో మళ్ళీ చెప్తాను. ఇలా పాపకర్మలు బాగా పెంచుకుంటున్నామండి. ఒక మాటకు మాట యాడ్ చేస్తూ వెళ్తూ ఉంటే అవి పాపకర్మలు క్రియేట్ అయితేనే ఉంటాయి. ఒక ఆత్మను బాధిస్తేనే ఎంతో కర్మ క్రియేట్ అయితే మరి దత్తార్పణం ఇక మీరు నేను అందరం ఏం చేస్తున్నామో దత్తార్పణం తెలుసుకోవాలండి. చాలా పెద్ద కర్మలు క్రియేట్ అవుతున్నాయండి. అవి ఎన్నటికీ సమస్య పోవు. అది చెయ్యాలంటే మనము ఖచ్చితంగా దత్తయోగ సాధన చేయాలి. ఆ దత్తయోగ సాధన మీరు వింటూనంటే, ధ్యానము దత్తయోగ సాధన వింటూనంటే మీరు మోక్షానికి అర్హులైనట్టు అట. నేను కొద్ది చదివిన ఈ మధ్యలో ఎక్కడ చదివిన ధ్యానం కానీ దత్తయోగ సాధన వర్డ్ విన్నవారు ఎవరైనా ఉన్నారంటే వారికి మోక్షము పొందే కొరకు అర్హత సంపాదించుకున్న వారికి ఈ విషయాలన్నీ అర్థమవుతూ ఉంటాయట. అంటే ఆ పరమాత్మ పూర్ణబ్రహ్మ పరమాత్మ వారి యొక్క ఆశీర్వాదం మనపై వస్తున్నదని అర్థం అంట. కాబట్టి మీరు ఎవరైతే వీడియోలు వీక్షిస్తున్నారో మీరు అదృష్టవంతులు. ప్రత్యేకంగా మీరు చేయాల్సినది ధ్యానం చేయండి. ఫస్ట్ అయితే ఆ ధ్యానం చాలా కష్టం అండి, కానీ చెయ్యాలి. మీరు వర్డ్ విన్న వాళ్ళే అదృష్టవంతులు అన్నప్పుడు ధ్యానం చేసే అదృష్టం మీకు ఉన్నదని అర్థం. ఇక వారు వినని వారు ఎప్పుడు వస్తారో ఎన్ని జన్మలకు వస్తారో మనకే తెలియదు. ప్రతి ఒక్కరూ రావాల్సిందే ధ్యాన సాధనలోకి, దత్తయోగ సాధనలోకి ప్రతి ఒక్కరు రావాల్సిందే. వారు ఎప్పుడు వస్తారా, వారికి ఎప్పుడు జరుగుతుందా, దత్తార్పణ దత్తప్రభుదయ మనకు తెలియదండి. అది ఈ విషయాలు గుర్తుపెట్టుకొని మీరు ప్రశాంతంగా పెద్ద మొత్తంలో నేను చెప్తున్నా అండి. చాలా పెద్ద పెద్ద నిగూఢమైన రహస్యాలు చెప్తున్నా. వాటిని వీక్షించండి. అంటే వీక్షించండి అంటే వినండి, విని వాటిని ఆచరణలో పెట్టండి. మరి ఇంకో విషయం ఏంటంటే మనము సత్పురుషులకు, సద్గురులకు, ఒక మంచి వ్యక్తులకు, సాధు పురుషులకు మన దగ్గర ఉన్న సంపదను కానీ డబ్బులు అంటారా అవి దానం చేయండి. అన్నదానం గురించి ఆల్రెడీ నేను మీకు చెప్పిన. అన్నదానం అది మళ్ళీ ఇది చేస్తూ అది ఆపేయాలి అంటలేను నేను. అది కూడా చేయాలి. అన్నదానం సత్పురుషులు చేయండి. ఎవరైనా నాలాంటి వారు ప్రశాంతంగా ఉండి దైవ సేవకులు, దైవభక్తి ప్రచారం చేసేవారు, దేవుని గురించి చెప్పి వారి ఎంత కష్టంలో ఉన్నా వారు ఎవరైతే చేస్తూ ఉంటారో వారికి సహాయం చేయండి. వారిని ఇంకా ముందుకు వెళ్లే కొరకు ముందుకు మీ యొక్క సంపదలో 2% తీసివ్వండి. అది సక్రమైనదైనా పర్లేదు, ఏదైనా పర్లేదు తీసి. ఇది సత్పురుషులకు ఇచ్చే దాంట్లో నియమాలు ఉండవండి. ఆ సత్పురుషులు ఫస్ట్ గ్రహించాలి. ఆ సత్పురుషులు, సాధువులు అంటారా, సత్పురుషులు అంటారా, వారు డైరెక్ట్ ఏదో గడ్డాలు మీసాలు ఎంచుకొని కాషాయం వేసుకొని ఇప్పుడు ఈ రోజులు అలా ఉండరండి. ప్రశాంతంగా వాళ్ళ ముఖం చూస్తేనే మనకు అర్థమవుతుంది. వారికి ఇవ్వండి. వారు చేసే పనిలో వారిని మీరు సహకరించండి. అప్పుడు చాలా పెద్ద మొత్తంలో మీ కర్మలు క్షేమవుతాయి అని శ్రీ గురు దత్తప్రభుడు చెప్పేయడం జరుగుతున్నదండి. నేను మీకు చెప్తున్నా. వారు ఎవరైనా కావచ్చు, ఆశ్రమాలు, పీఠాధిపతులు అని ఏం లేదండి. మీకు నచ్చింది ఎవరైనా కానివ్వండి, అక్కడికి వెళ్ళి వారిని చూస్తే మీకు అర్థమైతే మీకు ఇవ్వాలనిపిస్తే ఇవ్వండి. ఎందుకంటే వారు మన సనాతన ధర్మం అంటారా, హిందూ ధర్మం అంటారా, దత్తప్రభు ధ్యానం అంటారా, ఇంకేదంటారా, మన ధర్మాన్ని ఈ కర్మలు ఎలా క్షేమం చేసుకోవాలనే విషయం కొరకు వారు చేస్తున్న కష్టం, వారు చేస్తున్న ప్రయాసలు, వారు చేస్తున్న పనిలో మీరు
పాలు పంచుకున్నవారు అవుతారు. కాబట్టి చేయండి. వారు నిస్వార్థంగా చేస్తూ ఉంటారు. నాలాగా నేను కూడా నిస్వార్థంగానే చేస్తున్నా అండి. దాని కొరకే మీరు వారికి చేస్తూ ఉండండి. ఇలా మీ దగ్గర వచ్చిన సంపదలు 2% తీసి మీకు తెలిసిన 5 పీఠాలు కానీ ఐదుగురు సత్పురుషులు సాధు సత్పురుషులు ప్రశాంతమైన దేవుని గురించి ప్రచారం చేస్తూ దేవుని యొక్క సేవలు గడిపేవారు, నాలాగా దేవుని నమ్ముకొని బ్రతికేవారు, దేవుని గురించిన ఇంట్యూషన్ ద్వారా పరమాత్మని ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది వారికి. వారి లాంటి వారికి మీరు వారి చేసే పనిలో మీరు పాలు పంచుకుంటే మీకు పాపకర్మలు క్షయమవుతాయండి. పాలు పంచుకుంటా అంటే డబ్బు రూపంగా నాకు తెచ్చి ఇవ్వాల్సిన అవసరం ఏం లేదండి. అట్లా నేను అనడం లేదు. నేను నా గురించి చెప్తున్నా. మిగతా వాళ్ళ విషయం, పీఠాధిపతుల విషయం మీకు ఇష్టమైతే మీరు ఇవ్వండి. మీరు చేయాల్సిన విషయం ఏంటంటే గ్రంథాలు తీసుకొచ్చి శ్రీ గురుచరితామృతం కానీ శ్రీపాదశ్రీ వల్లభ సంపూర్ణ చరితామృతం 11 గ్రంథాలు తీసుకొచ్చుకొని మీ దగ్గర పెట్టుకొని మీరు కూడా పారాయణం చేస్తూ అవి ఇవ్వండి, దానం చేయండి. మీరు పారాయణం చేసింది కాదండి, మీరు ఒక్కసారి పారాయణం చేసిన గ్రంథం ఎవరికి ఇవ్వకూడదు లైఫ్ టైంలో. మిగతా కొత్త గ్రంథాలు దత్తప్రభు పేరు చెప్పి జయ గురుదత్త అని దానం ఇవ్వండి. ఇంకా మీరు చేయాలంటే శ్రీ గురుదత్త ప్రభుల గురించి చెప్పండి. మన వీడియోస్ విన్న విషయం కానీ, మీరు గురుచరితామృతం కానీ శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతం కానీ సద్గ్రంథ పారాయణం చేసిన దేవి భాగవతం కానీ లలిత సహస్రనామ స్తోత్రం గురించి కానీ స్తోత్రాల గురించి కానీ మీకు తెలిసిన విషయాలు వారితో పంచుకోండి. చెయ్యమని చెప్పండి, ప్రాధేయపడండి. బలవంతంగా కాదు, రిక్వెస్ట్గా ఇది మంచి జరుగుతుందంట చెయ్యమని చెప్పండి. అప్పుడు మీ పాపకర్మలు క్షయమవుతాయండి, ఉపశమనం కలుగుతుంది. కనీసం మీరు రెగ్యులర్ చేస్తూ ఉంటే దత్తప్రభు దయ వల్ల అది జరుగుతుందండి. శ్రీ గురు దత్తప్రభుల ఆశీర్వాదంతో అవి కావు అంటున్నారు కదా, మీరు ఇలా చేసి చూడండి, జరిగే అద్భుతాలు చూడండి, మీకు జరిగే లాభాలు చూడండి. అలాగే ధ్యానం చేయండి, దత్తయోగ సాధనలోకి రండి. శ్రీ గురు దత్తప్రభు పాదుకలు పట్టుకొని ప్రశాంతమైన చిత్తంతో ఈ పనులను చేస్తూ, నేను కొన్నే చెప్పినా అండి, మళ్ళీ వీడియోలో మళ్ళీ నేను చెప్తా, ఇది చేయండి. ధ్యానం కంపల్సరీ, అన్నదానం కంపల్సరీ. ఇంతకుముందు చెప్పిన విషయాలన్నీ మళ్ళీ వీడియోలో మీరు పాత వీడియోలు చెక్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పింది ఏంటిది, సాధు సత్పురుషులకు, పీఠాధిపతులకు, దేవుడి కొరకు సేవ చేసే వారికి కూడా చెయ్యండి. సహాయం అంటే మీ సంపదల్లో 2.5% తీసివ్వండి అని చెప్తున్నా. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి, మీరు కూడా సేవ చేయండి. శ్రీ గురు దత్త ప్రభుల గురించి, ధ్యానం గురించి, దత్తయోగ సాధన గురించి చెప్పండి. శ్రీ గురుచరితామృతం సద్గ్రంథ పారాయణం చేసే గ్రంథాలు ఇవ్వండి. మీ కష్టార్జితంతో తెచ్చుకొని ఇవ్వండి. ఎలాంటి సంపదన నేను మంచి మార్గంలో చేయలేదు, వేరే మార్గం చేయలేదు, అవన్నీ తర్వాత విషయాలండి. మీరు తీసుకొచ్చుకునే అదృష్టం మీకు వచ్చిందంటే మీరు మంచి మార్గంలో ఉన్నట్టే. మీరు మన వీడియోలు వింటున్నారంటే, శ్రీ గురుదత్త ప్రభు దత్తయోగ గురించి వింటున్నారంటే మీరు సవ్యమైన మంచి మార్గంలోకి మీరు వచ్చినట్టే. గుర్తుపెట్టుకోండి, మీరు అదృష్టవంతులు అని 100% అనుకోవచ్చు. శ్రీ గురుదత్త ప్రభులు చెప్పిన మాట. మనం అదే మార్గంలో ఉంటూ వెళ్ళాలి. మీ పని మీరు చేసుకోండి. కాకపోతే 2%, 2.5% తీసుకొని మీరు చేస్తూ ఉంటే మీకు జరిగే, మీ ఇంటిలో మీ పిల్లలకు కానీ మీ ఫ్యామిలీ కానీ జరిగే మంచి చూడండి, అర్థం చేసుకొని దాన్ని కూడా అబ్జర్వ్ చేసి ఇంకా మీరు చేసే ఆ సేవా కార్యక్రమాలు అంటారా, మీ కర్మలు క్లియర్ చేసుకునే పనులు అంటారా, ఇంకా పెంచుకోండి. ఇదండి మనము ఎందుకు పెరుగుతున్నాయి అన్న విషయం మాత్రం అది బాగా పెద్ద విషయాలండి. అవి చెప్పి ఇంకోని బాధ పెట్టడము కాదు. చెప్తాను మళ్ళీ వచ్చే వీడియోలో ఇంకొంత చెప్తా. మనం సమయం ఉన్నప్పుడు దేవుడి గురించి స్మరణ చేసుకోండి. ఎక్కువ మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి. ఇతరుల గురించి మాట్లాడకండి, అది కర్మలు క్రియేట్ అవుతాయండి. ఇతరుల గురించి చెడు మాట్లాడుకోవద్దు, మంచి మాట్లాడుకోవద్దు అండి. మనకు తెలియదు వాళ్ళు ఎట్లాంటి వారు అన్న విషయం మనకు తెలియదు, మనం మాట్లాడుకోకూడదు. తెలిసినా మాట్లాడుకోకూడదండి. ఇవి తగ్గించండి. ధ్యానం చేయండి, సద్గ్రంథ పారాయణం చేయండి. ఈ గ్రంథాలు మీరు పారాయణం చేస్తూ ఇతరులకు గ్రంథాలు ఇచ్చే గ్రంథాలు పంచే కార్యక్రమం చేయండి. సద్గురులకు, సత్పురుషులకు, పీఠాధిపతులకు, ఎవరైతే సాధు సత్పురుషులు దైవ కార్యం చేస్తున్నారో వారికి సహకారాలు అందించండి. అప్పుడు మీకు జరుగుతాయి పాపకర్మలు తగ్గుతాయి, ఉపశమనం కలుగుతుంది. శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదంతో మాత్రమే. జయ గురుదేవదత్త. మీరు ప్రశాంతంగా ఈ వీడియోను వీక్షించినందుకు మీకు కృతజ్ఞతలు. ఇంత మంచి వీడియోను
మనం చేసుకొని మన ఓం దత్త ఛానల్లో పోస్ట్ చేసుకునే అదృష్టం కలిగించినందుకు శ్రీ గురుదత్త ప్రభులకు కోటి కోటి సాష్టాంగ దండ ప్రమాణాలు, కోటి కోటి కృతజ్ఞతలు. సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మైన శ్రీ గురుదత్త ప్రభుల చరణార విందార్పణమస్తు. దత్తార్పణం. జై గురుదేవ దత్త. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దత్తబంధులందరికీ చేరేలా చూడండి. దత్తార్పణం.